హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 అయితే ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది. అంతేకాకుండా ఈసారి ఆక్షన్ ఎలా జరగబోతుంది, ఈసారి ప్రో కబడ్డీ యొక్క ఆక్షన్ యొక్క రూల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో ప్రో కబడ్డీ లవర్స్ ఉంటే మాత్రం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకు స్పోర్ట్స్ సంబంధించి చిన్న అప్డేట్ అయినా సరే మన ఛానల్లో నాన్ స్టాప్గా వీడియోస్ వస్తాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన L5 స్టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12 అయితే ఈసారి ఆగస్టులో స్టార్ట్ కాబోతుంది. కాబట్టి మ్యాక్సిమం ప్రో కబడ్డీ ఆక్షన్ అయితే మేలో లేదా జూన్లో అయితే స్టార్ట్ కాబోతుంది. మే లాస్ట్ వీక్ లేకపోతే జూన్ ఫస్ట్ వీక్ అయితే స్టార్ట్ కాబోతుంది. మ్యాక్సిమం అయితే మే 23 అలా 24 డేట్ అయితే ఫిక్స్ చేశారు. బట్ ఇంకా అఫిషియల్గా అయితే బయటకు రాలేదు. ప్రో కబడ్డీ సీజన్ 12 అయితే మినీ ఆక్షన్ అయితే జరగబోతుంది. ఈసారి కొత్త ప్లేయర్స్ అయితే యాడ్ కాబోతున్నారు. అదేవిధంగా పాత ప్లేయర్స్ కూడా ఎవరు రిటైన్ చేసుకుంటారు అనేది మరికొన్ని రోజులు అయితే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అయితే ఈసారి ఆక్షన్ అయితే చాలా రసవత్తంగా ఉండబోతుంది. ఎందుకంటే చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్లు అయితే ఈసారి ఆక్షన్లో కనిపించబోతున్నారు. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ అన్సోల్డ్గా మిగిలిన ప్లేయర్లు కూడా ఈ ఇయర్ మంచి ఫామ్తో అయితే ఉన్నారు. సో ఇంతగా వాళ్ళు ఎవరో అలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మరికొన్ని రోజుల్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. సో అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన L5 టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ప్రో కబడ్డీ అలాగే క్రికెట్కి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ నాన్ స్టాప్గా వీడియోస్ వస్తాయి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు అని కోరుకుంటూ మీ లోకేష్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.